హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్, నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్, నా ఫేవరెట్ రన్నర్ కూడా పెద్దియే సార్ అనే డైలాగు బుచ్చిబాబు గారు పెట్టిన తర్వాత అర్థం చేసుకుండాల్సింది సినిమా ఈ మూడిటి మధ్య తిరుగుతుందని. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద పెద్ది యాక్టెడ్ బై రామ్ చరణ్ అండ్ స్టారింగ్ విత్ జాన్వీ కపూర్, జగపతి బాబు, అజయ్ ఘోష్, శివరాజ్ కుమార్, తారక్ పొన్నప్ప అండ్ మెనీ అదర్స్, దివ్యేందు శర్మ అండ్ మెనీ అదర్స్, పెద్ది సినిమా అయితే చూడడం జరిగింది. అండ్ విత్ ఆల్ ద బ్లాస్ట్ ఉపాసన గారితో కలిసి చూసాం మేము, బికాస్ శ్రీరాములకి అయితే ఆవిడైతే రావడం జరిగింది కాబట్టి. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో సినిమా ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా? ట్రైలర్లో అయితే సినిమా మొత్తం స్టోరీ ట్రైలర్లోనే చెప్పాడు, కానీ ఎవరికి అర్థం కాలేదని చెప్పి నాకు అనిపించింది. అండ్ బుచ్చిబాబు గారు ఎమోషన్స్తో ప్యాక్ ఆడేస్తారు అని అన్న మాట ఫస్ట్ హాఫ్కి 100% న్యాయం చేసిందని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ద ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ 10 minute సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బీ వర్త్, అంటే ఓన్లీ ఫర్ ఫ్యాన్స్కి అయితే అది వర్త్. అండ్ జనరల్ ఆడియన్స్కి ఓకే దే విల్ వాచ్, ఓకే ప్రాబ్లం లేదు, ఇది కూడా బాగా కనెక్ట్ అయిందని అనుకుంటారు. ఇట్స్ విల్ బీ అ డీసెంట్ వన్ ఫర్ ఇంటర్వెల్ దాకా వచ్చేసరికి. అండ్ ఫస్ట్ 20 minutes ఆఫ్ ఇంట్రడక్షన్, రై రై రారా సాంగ్ చాలా బాగుంది. చిక్కిరి సాంగ్ వరకు అంతా ఓకే. మసమస సాంగ్ కూడా బాగుంది. బట్ ఒకటే నెగిటివ్ అనిపించింది, అసలు ఆ ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారో. అంటే ఇటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా, ఇటువంటి ఒక ఎమోషనల్ డ్రామా, ఇటువంటి ఒక అంటే ఒక లైఫ్ స్టోరీ, ఇటువంటి ఒక జనాల స్టోరీ, ఒక ఊరి కథ ఒక హై ఆన్ ఎమోషనల్గా లేకపోతే హై ఆన్ సీరియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూపించాల్సింది పోయి ఇటువంటి అంటే ఒక పీక్లో సాగుతున్న సెకండ్ హాఫ్ని అలా పడేసినట్టు ఆ ఐటమ్ సాంగ్ దట్ వాజ్ అ కంప్లీట్లీ ఒక వరస్ట్ ప్లేస్మెంట్ అని చెప్పేసి అనిపించింది నాకు బుచ్చిబాబు గారి దగ్గర నుంచి. నాకు ఎందుకో నచ్చలేదు, అసలు ఆ సాంగ్ నచ్చలేదు. సినిమాకి అదే వేస్ట్. అంటే మీరు నేను ఇలా అనుకుంటే తప్పుగా అనుకోవచ్చు, బట్ ఆ సాంగ్ అయితే నాకు 100% నచ్చలేదు. సో అపార్ట్ ఆఫ్ ఇంకేం బాగుంది, ఫస్ట్ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడదాం. ద పర్ఫార్మర్, ద యాక్టర్ రామ్ చరణ్ గారిని అయితే మళ్ళీ విట్నెస్ చేసాము. సో రంగస్థలం సినిమాకి ఈ సినిమాకి ఏంటి తేడా అంటే, చెవు వినిపించకపోయినా అరే చెవిటి నా కొడక అని అన్నప్పుడు కూడా ఆయన పడ్డాడు. ఎక్కడ కూడా ఆట కూలి నా కొడక నీకు కొండోడ, అదే కొండగాడరా ఈడు రే కొండగాడ అనే పాయింట్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఈ పెద్దిగాడు పడ్డాడని చెప్పాలి. సో ఈ పెద్దిగాడిని అంత ఎలివేట్ చేశారు, పెద్దిగాడిని అంత ఓవర్గా చూపించారు. నిజంగా జస్టిఫై అయిందా అంటే, పెద్ది క్యారెక్టర్లో రామ్ చరణ్ అయితే నేను చూడలేదు, కంప్లీట్గా నేను పెద్దినే చూశాను. అండ్ దట్ ఈజ్ ద మెయిన్ వర్తీ ఆఫ్ దిస్ సినిమా అని చెప్పచ్చు. పీక్ పర్ఫార్మర్ రామ్ చరణ్, పీక్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, బ్యాక్గ్రౌండ్స్కి చిత్త కొట్టేశారు. ఐ థాట్ ది డిఎస్పీ అండ్ తమన్ విల్ జస్టిఫై, అంటే వాళ్ళిద్దరు చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ ఏఆర్ఆర్ కూడా స్మాష్ చేసేసాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. బట్ ఎక్కడ అంటే బుచ్చిబాబు గారి స్టోరీ యాక్చువల్ పాయింట్ అనేది చాలా బాగుంది. ఒక ఊరికి రైల్వే స్టేషన్ తీసుకురావడానికి ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏమేం చేశాడు అండ్ ఎంత దూరం తీసుకెళ్ళాడు ఈ సినిమాని అనేది ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ ప్లాట్ అని చెప్పచ్చు. సో ఈ సినిమాలో ఎస్పెషల్గా ద బెస్ట్ ఒక మంచి సీక్వెన్స్ అనేది సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 minutes నుంచి ఎండింగ్ ఆఫ్ ద సినిమా వరకు దట్ విల్ బీ అ పీక్ అంటే కంప్లీట్గా ఎమోషనల్ అయిపోతారు, కుంగిపోతారు, వలవల మీరు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఒక వాటర్ బకెట్ పట్టుకెళ్ళండి, మీ సీట్లు పక్కన పెట్టుకోండి అండ్ మీరు ఏడుస్తారు అనేది ఖచ్చితంగా చెప్తాను. బట్ ఇందులో కొంచెం లాజిక్ ఏమన్నా ఉందా అంటే, శ్రీరామచంద్ర నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఈ సినిమాని నేను ఎక్కడ ఏవి తక్కువ చేయట్లేదు, బట్ ఎమోషన్స్ కొన్ని కనెక్ట్ అవ్వలేదు. ఒక తల్లి కొడుకు ఎమోషన్ నాకు ఎందుకు అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎందుకంటే వాళ్ళిద్దరికీ కాంటాక్ట్ సరిగా చూపించలేదు సినిమాలో. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారికి ఉన్న బాండింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా చూపించారు. బట్ అలా ఒక స్టూడెంట్ తన ఊరి కోసం అంత చేస్తున్నప్పుడు గురువు ఎందుకు రాలేకపోయాడనే ఒక పాయింట్ కూడా నాకు అనిపించింది. అండ్ దాంతోపాటు 90s బ్యాక్డ్రాప్లో జరిగిన ఈ స్టోరీ, అప్పట్లో చదువు ఇవన్నీ రిలేటెడ్గా ఉండే చాలా సినిమాలు మనం చూసాము. అండ్ స్పోర్ట్స్కి అంత వాల్యూ ఇచ్చేవారు కాదు. బట్ ఎక్కడో విజయనగరం మారుమూలున్న
ఒక గ్రామంలో ఆ గ్రామానికి గుర్తింపు లేదు అండ్ ఆ గ్రామం అంటే ఎవరికో తెలియదు. సో ఇది ఆల్రెడీ థీమ్ చూపించారు. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ యాజ్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ. సో అటువంటి ఊరు గ్రామంకి ఆటలే దీనికి గుర్తింపు తీసుకొస్తాయని ఈ పెద్ది అనే వ్యక్తి ఎలా ఆలోచించాడు ఏంటి అనేది ఈ సినిమా మొత్తంగా ట్రావెల్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. బట్ అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను, ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రూపాయలు, రూపాయలు, లేకపోతే రూపాయలు, ఈవెన్ మోర్ దాన్ 600 ఈరోజు మనం ప్రీమియర్స్లో చూసుకుంటే. సో మేము ఇంత టికెట్ రేట్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన రివ్యూ మేము ఎందుకు వినాలి అంటే మీరే వెళ్ళి చూసి మీరే వెళ్ళి డిసైడ్ అవ్వండి అని నేను చెప్తాను. బట్ నాకు ఎలా అనిపించిందంటే దిస్ వాజ్ జస్ట్ అన్ ఒపీనియన్, దిస్ ఇస్ నాట్ అ స్టేట్మెంట్. ఈ సినిమా చూసిన తర్వాత లిటరల్లీ అనిపించిన ఏకైక పాయింట్ ఏంటంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ యొక్క వాల్యూస్ అనేవి అండ్ దాంతోపాటు ఇలాంటి ఊరు ఆటగాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనే ఒక పాయింట్. అండ్ దాంతోపాటు ఒక మనిషి అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు, ఆ దేశాన్ని కూడా ప్రశ్నిస్తాడు, తన గ్రామం కోసం తన ఒక ఊరి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనే పాయింట్ కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. అండ్ ఈ స్టోరీ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారికి లేకపోతే మహేష్ బాబు గారికి చెప్పారని చాలామంది అంటున్నారు. బట్ ఈ స్టోరీస్లో రామ్ చరణ్ గారిని తప్ప ఎవరిని ఊహించుకోలేరు, ఎందుకంటే ఇట్ వాజ్ అ గట్సీ స్టేట్మెంట్ బై రామ్ చరణ్ గారు. ఒక గట్సీ అంటే ఇటువంటి రోల్స్ యాక్సెప్ట్ చేయడం కూడా చాలా గట్స్తో కూడుకున్న విషయాలు. బట్ సీరియస్గా చెప్పాలంటే కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలేదు అండ్ దేర్ ఈజ్ అ ల్యాగ్ ఎట్ సెకండ్ హాఫ్. సో అది కొంచెం ట్రిమ్ చేసి ఉండి అండ్ దాంతోపాటు కొంచెం ఈ యొక్క ఎమోషనల్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా హార్ట్ వెరెంచింగ్ ఎమోషనల్గా లైక్ ఉప్పెనలో మనం చూసినట్టు ఇంకా బాగా మనల్ని అటాచ్ చేసేలా ఉంటే ఈ సినిమా ఇంకా 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 బాగుండేదేమో అని అనిపించింది. బట్ ఎక్కడ నెగిటివ్గా నేనేం చెప్పట్లేదు. వై బికాస్ సినిమా ఇంకా రన్ కూడా సరిగా స్టార్ట్ అవ్వలేదు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ స్టేట్మెంట్ అనమాట, ఇట్స్ జస్ట్ అండ్ రివ్యూ అండ్ ఒపీనియన్. కాబట్టి ఈ సినిమాని ఎక్కడ నేను స్పాయిల్ చేయను. బట్ నా ఒపీనియన్ విషయానికి వస్తే సినిమా బాగానే ఉంది. జాన్వీ కపూర్ ఎందుకుందో నాకు అర్థం కాలేదు సినిమాలో. వై బికాస్ హీరోయిన్గా ఏదో తీసుకున్నారు కాబట్టి సినిమాలో పెట్టారేమో అని అనిపించింది. అండ్ దివ్యేందు శర్మ గారిని కూడా స్టార్టింగ్లో చూపించారు తప్ప మళ్ళీ దివ్యేందు శర్మ గారి యొక్క క్యారెక్టరైజేషన్ సినిమాకి ఏమన్నా హెల్ప్ అయిందా అంటే అది కూడా నాకు ఎక్కడో హెల్ప్ అవ్వలేదని అనిపించింది. అండ్ దాంతోపాటు జగపతి బాబు గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. ఒక యాక్టర్గా ఆయన ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డానని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక డైలాగ్ చెప్తూ కూడా థూ అని ఆయన చెప్పిన డైలాగ్ మనం వింటున్నప్పుడు కూడా ఓకే ఏంటి నేను ఇంత ఓవర్గా చెప్తున్నాడు, నిజంగా అలా చేశాడా అనే పాయింట్ ఈ సినిమాలో ఆయన జస్టిఫై చేసాడు. ఖచ్చితంగా హీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సినిమా. పెద్ది అనే సినిమాకి పెద్దిగాడు కాదు, అప్పల సూరి ఈజ్ ద హోల్ అండ్ సోల్. అంటే కంప్లీట్గా తనే ఈ సినిమాకి. తను లేకపోతే పెద్దిగాడు అనేవాడు ఇంత దూరం వెళ్ళడు అనే పాయింట్ అయితే క్లియర్ కట్గా చూపించారు. బట్ జాన్వీ కపూర్ గారు అండ్ దివ్యేందు శర్మ గారు అంత వర్త్ అనిపించలేదు. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ ప్లేస్మెంట్స్లో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేసినా వాళ్ళ క్యారెక్టర్స్కి అంత స్పేస్ లేదు, అంత స్పెసిఫికేషన్ లేదు. అండ్ దే ఆర్ నాకు ఎందుకో అంత ఏం అనిపించలేదు వాళ్ళ క్యారెక్టర్స్ చూసినప్పుడు కూడా. అండ్ దాంతోపాటు అపార్ట్ ఆఫ్ దట్ సినిమాలో ఇంకేం బాగా నచ్చింది అంటే కుస్తీ సీక్వెన్సెస్ కానీ అండ్ దాంతోపాటు రన్నింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ అ మోర్ హైలైట్. అండ్ క్లైమాక్స్లో మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. ఇట్ విల్ బీ ఆన్ హైయెస్ట్ ఎమోషనల్ నోట్. సో ఎమోషనల్ నోట్ అనేది రామ్ చరణ్ గారి వైజ్గా ప్రతి ఒక్కళ్ళు తన లైఫ్ని రామ్ చరణ్ గారిలో చూసుకొని అంటే ఆలోచిస్తే ఒకసారి ఇమాజిన్ చేసుకున్నా సరే మీకు ఖచ్చితంగా కన్నీళ్ళు అయితే రావాలి, కంపల్సరీగా వస్తాయి. ఈరోజు ఒక యాక్టర్ రామ్ చరణ్ అయితే మళ్ళీ నేను విట్నెస్ చేశాను యాజ్ పెద్ది. అండ్ ఈ సినిమాలో ఆయన 100%కి 200% జస్టిఫై చేశాడు. అండ్ పార్ట్స్గా చూస్తే సినిమా అయితే బాగుంది. బట్ ఓవరాల్గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు, ఈ సినిమా ఏంటి, పెద్ది గురించి ఇంత చెప్పావు కాబట్టి వాట్స్ యువర్ ఒపీనియన్ అని మీరు నన్ను అడిగితే ఈ సినిమా ఈజ్ అ ఫ్యామిలీ వాచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్గా ఉన్న పర్సన్స్ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఫ్యాన్స్కి ఇదొక మంచి బ్రేక్ అని చెప్పచ్చు. ఆఫ్టర్ గేమ్ చేంజర్ లాంటి ఒక అవుట్ రైట్ డిజాస్టర్ తర్వాత పెద్ది అనే సినిమా ఒక మంచి బ్రీత్, ఒక మంచి ఆక్సిజన్, ప్రతి ఒక్కళ్ళకి పాడైపోయిన లంగ్స్కి మంచి చెట్ల వనం దగ్గర కూర్చోబెట్టినట్టు ఈ పెద్ది అనే సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఒక మంచి
ఒక బ్రీత్ అనమాట, ఈ ఒక ఆక్సిజన్ ఈ సినిమా. అండ్ జనరల్ ఆడియన్స్ విషయానికి వస్తే కొన్ని సెక్టార్స్ వరకు ఈ సినిమా కన్విన్స్ చేస్తుంది, కొన్ని సెక్టార్స్ వరకు ఈ సినిమాని వాళ్ళు యావరేజ్ ఆర్ బిలో యావరేజ్గా చూస్తారు తప్ప ఈ సినిమాని హయ్యెస్ట్ ఎమోషనల్ నోట్లో బాగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయే వాళ్ళు తప్ప మిగతా సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాని అంత బాగా రిసెప్షన్ ఇవ్వలేరేమో అని నా పాయింట్. బట్ ఓవరాల్గా ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. ఇట్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ నౌ. సో పెద్ది అనే సినిమా రామ్ చరణ్ గారికి ఒక మంచి బ్రేక్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాజ్ అన్ యాక్టర్ హీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. చాలా జస్టిఫై చేశారు. అయ్యప్ప మాల స్వామి ఆయన అయ్యప్ప మాలలో ఉండి కూడా ఇటువంటి సీక్వెన్సెస్ వేశారంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఐ విట్నెస్ ద పర్ఫార్మర్ చరణ్, అది ముందు చెప్పాను. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. సో మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అండ్ పెద్ది మీకు ఎలా అనిపించింది, పెద్ది మీకు నచ్చిందా, పెద్దిగాడు క్యారెక్టరైజేషన్ నచ్చిందా, రామ్ చరణ్ నచ్చారా అనేది ఖచ్చితంగా మాకైతే తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.